మన ఇన్పుట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించి మాట్లాడడానికి పవన్ ని లైన్ లోకి తీసుకుందాం. పవన్ చెప్పండి. అయితే దీనికి సంబంధించి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అయితే హైడ్రా అధికారులు అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన భవనాలను కూల్చివేస్తున్నారు. అటు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూడా ప్రెజెంట్ కూల్చివేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ చెప్పండి పవన్. ఆక్రమణకు గురైన చెరువుల పరిరక్షణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని హైడ్రా చర్యల ద్వారా చెప్తుంది. నిన్న మనం చూసాం, అటు కేటీఆర్ కొన్ని హైడ్రా పనితీరు పైన, హైడ్రా కూల్చివేతలపైన కొన్ని విమర్శలు చేశారు. అయితే ఎక్కడ కూడా హైడ్రా పరిధి దాటి వ్యవహరించడం లేదు. కేవలం చెరువులు ఆక్రమణలపైన వచ్చిన ఫిర్యాదులపైన స్పందిస్తూ వచ్చింది. ఇప్పటికే అటు నాగార్జున ఎన్ కన్వెన్షన్కు సంబంధించి దాదాపుగా దశాబ్ద కాలంగా అనేక ఫిర్యాదులు వచ్చాయి. అది చాలా క్రూషియల్ ప్లేస్లో అది ఉంది. చాలా ఖరీదైన ప్రాంతంలో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ఉంది. హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో కానమెట్ గ్రామంలో గ్రామ పరిధిలో ఉంది. వాస్తవానికి ఆ చెరువు 2013లో అక్కడ సర్వే నిర్వహించారు. సర్వే నిర్వహించిన సమయంలో చెరువు విస్తీర్ణం 24 కుంటలుగా ఉంది. 29 ఎకరాల 24 కుంటల చెరువు ఉండేది. తమ్మిడికుంట చెరువుతో ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ కూడా మంచినీరు అందించేది. కానీ రాను రాను అటు ఆ చెరువు అంతా కూడా కుచించుకుపోయింది. చుట్టూతా బహుళంతస్తుల భవంతులన్నీ కూడా వెలిసిపోయాయి. రాజకీయ నాయకులతో పాటు వివిధ రకరకాల వ్యక్తులన్నీ కూడా కబ్జాకు పాల్పడ్డారు. అందులో నాగార్జున కూడా దాదాపుగా 3 ఎకరాల 30 కుంటలు ఆక్రమించారంటూ మొదటి నుంచి కూడా ఎన్ కన్వెన్షన్ నిర్మిస్తున్న మొదటి రోజు నుంచి కూడా అక్కడ స్థానిక నాయకులు అనేక మంది ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. ఒకసారి ఎన్ కన్వెన్షన్ కనుక మనం గమనించినట్లయితే ఎన్ కన్వెన్షన్ మధ్యలోనే చెరువు ఉండడానికి కూడా మనం గమనించవచ్చు. దాన్ని ఒక చిన్న పాండ్ లాగా ఎన్ కన్వెన్షన్లో భాగంగానే దాన్ని చూస్తూ వచ్చారు. మీ అంతలా కబ్జాకి పాల్పడ్డారు. అది పూర్తిగా చెరువు భూమిలోనే నిర్మించారని గతంలో కూడా అనేక రకాలుగా కంప్లైంట్లు వచ్చినా ఎవరు పట్టించుకున్న పాపలేదు. గత ప్రభుత్వ హయాంలో ఒక సందర్భంలో అటు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో కూల్చివేతలకు అటు ఎన్ కన్వెన్షన్ దాకా వెళ్ళారు. ఎన్ కన్వెన్షన్ ప్రహరీ గోడని కూల్చివేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో మొత్తం అంతా కూడా కామ్గా అయిపోయింది. యథాతథంగా మళ్ళీ ఎన్ కన్వెన్షన్ నడుస్తూనే ఉంది. కానీ ఇప్పుడు చెరువులను ఆక్రమించి నా కట్టడాలపైన కఠిన చర్యలు తీసుకుంటాం, ఎటువంటి ఫిర్యాదు వచ్చినా సరే వాటిపైన స్పందిస్తామంటూ హైడ్రా చెప్తూ వస్తుంది. దీనికి సంబంధించి అటు ఎన్ కన్వెన్షన్ మీద జనం కోసం అనే సంస్థ ప్రతినిధి ఫిర్యాదు చేశారు. స్థానిక సిపిఐ నాయకులు కూడా అనేక ఫిర్యాదులు చేశారు. దాదాపుగా 3 ఎకరాల 30 కుంటలను ఆక్రమించి దానిలో ఎన్ కన్వెన్షన్ నిర్మించారు. చెరువు పూర్తిగా 100కు 100% ఆక్రమణకు గురైందంటూ వచ్చిన ఫిర్యాదుల్లో భాగంగానే గత కొద్ది రోజుల క్రితమే ఫిర్యాదు హైడ్రాకు అందింది. పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదులో నిజముందని తెలిసిన తర్వాతనే ఈరోజు తెల్లవారుజాము నుంచి ఈ కూల్చివేతలన్నీ కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం భారీ బందోబస్తు మధ్య దాదాపుగా 500 మందికి పైగా సిబ్బంది అక్కడ కాపలాగా ఉన్నారు. ఆ కూల్చివేతలన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఎన్ కన్వెన్షన్ లోపల ఉన్న కన్వెన్షన్ హాల్స్ ఇతర కట్టడాలన్నింటినీ కూడా కూల్చివేస్తున్నారు అధికారులు. ఎవరైనా